హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పుష్యమి టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు పువ్వులైతే చాలా బాగా వచ్చాయండి. మార్నింగే ఇలా మంచిగా దీపారాధన అయితే చేసుకున్నాను. ఇక ఇవాల్టి వీడియోలో ఈవినింగ్ రొటీన్ చూపిద్దాము అనుకుంటున్నానండి. ఇదైతే మార్నింగ్ ఆల్మోస్ట్ వంట అన్ని పనులు కూడా అయిపోయినాయండి. కిచెన్ క్లీన్ చేసేసాను, గిన్నెలు తోమేశాను, కాస్త ఎక్కడే సర్దుకోవాలండి అంతే. ఇక ఈరోజు సాయంత్రం అయితే గ్రేప్ జ్యూస్ తీద్దాము అని చెప్పేసి గ్రేప్స్ అయితే శుభ్రంగా క్లీన్ చేసుకుని పెట్టుకున్నానండి. ద్రాక్ష పళ్ళని ఇలా శుభ్రంగా కొంచెం పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసుకున్నాను. మా పాప వచ్చేసరికి జ్యూస్ తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కనుక వచ్చేసరికి కొంచెం కూల్గా ఉంటుంది. ఎందుకంటే నిన్న ఈరోజు కూడా కొంచెం ఎండలు ఎక్కువగానే ఉన్నాయండి. ఈ మధ్యకాలం మన ఆడవాళ్ళు చేసేటటువంటి ఒక చిన్న తప్పు ఏంటి అంటే, పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాగానే మనం వాళ్ళకి ఏదో ఒకటి పెడతాము స్నాక్స్ కింద. అంటే లేదంటే జ్యూస్ ఇస్తాము, ఏ ఫ్రూట్ జ్యూసో లేదంటే మిల్క్ షేక్లో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాము. అవి ఇంట్లో చేసినవి పర్వాలేదండి. ఇప్పుడు చూడండి, నేను అర కేజీ ద్రాక్ష పళ్ళకి 2 స్పూన్లు పంచదార వేశాను. అలాగే ఒక 4-5 ఐస్ ముక్కలు వేస్తున్నానండి. అంటే గ్రేప్స్ నలగడం కోసం ఐస్ ముక్కలు అనేది వేస్తున్నాను. లేదంటే వట్టి గ్రేప్సే మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి అంటే త్వరగా నలగవండి. అందుకని ఒక 4-5 ఐస్ ముక్కలు వేసినట్లయితే త్వరగా మనకి గ్రేప్స్ అనేవి నలుగుతాయి, జ్యూస్ అనేది త్వరగా వస్తుంది. మిగిలిన ఫ్రూట్స్తో పోలిస్తే కొంచెం గ్రేప్స్ నలగడానికి టైం పడుతుంది కాబట్టి, జ్యూస్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం ఐస్ ముక్కలు అయితే వేస్తాము. మనం చేసే ఒక చిన్న తప్పు ఏంటి అంటే, ఒక్కొక్కసారి ఇంట్లో ఏమీ లేవనో లేదంటే టైం లేదనో పిల్లలకి మనం బయట నుంచి మిల్క్ షేక్లు అవి ఆర్డర్ పెడుతూ ఉంటాము. జ్యూసులు కానీ మిల్క్ షేక్లు కానీ ఇలాంటివన్నీ కూడా మనం ఆర్డర్ అయితే పెడుతూ ఉంటాం కదా. అది తప్పేమీ కాదనుకోండి. కాకపోతే అదే అలవాటు చేయకూడదనమాట. మనం ఇంట్లో ఏవైనా ఫ్రూట్ జ్యూస్ ఇచ్చిన దానికి బయట కొన్న ఫ్రూట్ జ్యూస్ ఇచ్చిన దానికి తేడా ఉందండి. ఎందుకంటే మనం లెక్కగా వేస్తాము, పంచదార వేసినా ఐస్ వేసినా మనకు తెలుసు కాబట్టి లెక్కగా వేస్తాము. కానీ బయట జ్యూస్ ఒకసారి మీరు తాగి చూడండి, చాలా స్వీట్ ఉంటుంది. ఆ స్వీట్ వల్ల అనర్థాలు ఏంటో మనకు తెలుసు. పైగా వాళ్ళు ఫ్రెష్ ఫ్రూట్స్ వేస్తారో లేదో కూడా మనకు తెలియదు. ఎందుకంటే మనం ఆర్డర్ పెట్టుకుంటాం కదా జ్యూస్లు అవిని, అవి ఎలా చేస్తారో మనకు తెలియదు. ఇంకా మనం డైరెక్ట్గా జ్యూస్ షాప్కి వెళ్ళి తీసుకుంటే కనుక మన ఎదురుగుండానే చేసిస్తారు, అది వేరే విషయం. ఇలా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనకి తెలియకుండానే మనము అన్హెల్దీ ఫుడ్ ఏమైనా పెట్టేస్తున్నామా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుందండి ఒక్కొక్కసారి. తప్పు లేదండి, ఇంక అస్సలు మనసుకి ఓపిక లేదు, బాగా అలసిపోయినాము లేదా హెల్త్ బాగాలేదు, ఇలాంటప్పుడు పిల్లల్ని మనం అలా ఖాళీ కడుపులతో ఉంచలేము కాబట్టి అలాంటప్పుడు తెచ్చుకున్నా పర్వాలేదు. కానీ కొంచెం బాగానే ఉండి చేసుకోగలిగే ఓపిక ఉన్నప్పుడు ఇంట్లో చేసుకుని మనం పెట్టుకోవడమే బెస్ట్ అండి పిల్లలకి ఈ రోజుల్లో. ఎందుకంటే ఇంట్లో చేసుకునేవి కూడా కల్తీనే, కాదని అనట్లేదు. కాకపోతే బయట కొనుక్కునే వాటితో పోలిస్తే ఇంట్లో మనం కాస్త హెల్తీగా చేసుకుంటాము కాబట్టి ఏదో గుడ్డి కన్నా మెల్ల మేలు అని చెప్పేసి గుడ్డిలో మెల్లలాగా హెల్త్ కోసం వెతుక్కుంటూ ఉంటున్నాము అంతే. ప్రజెంట్ రోజులు ఎలా ఉన్నాయి అనేది చెప్పనే అవసరం లేదు. హెల్తీగా తిన్న వాళ్ళకి అనారోగ్యాలు వస్తున్నాయి, అన్హెల్తీగా తిన్న వాళ్ళకి అనారోగ్యాలు వస్తున్నాయి. ఇప్పుడు నేనైతే స్నాక్స్ కోసం అని చెప్పేసి పప్పు చకోడీలు చేద్దామని చెప్పేసి అనుకుంటున్నానండి. నేను మీకు ఒక గిన్నె చూపించాను కదా కొలత, ఆ గిన్నెతో బియ్యపిండి అయితే తీసుకున్నాను. అదే గిన్నెతో 1 కప్పు వాటర్ అయితే తీసుకున్నానండి. ఇదే గిన్నెతో బియ్యపిండి, ఇదే గిన్నెతో వాటర్ తీసుకున్నాను. వాటర్ కొంచెం బాయిల్ అయ్యేటప్పుడు ఏంటంటే సాల్ట్, అలానే వాము, పసుపు ఈ 3 కూడా వేసేసి కొంచెం వాటర్ని బాయిల్ చేస్తాము. కొంచెం మరిగించాలండి, ఒక 2 మరుగులు మరిగే వరకు కూడా మరిగించాలి. ఒకవేళ మనకి స్నాక్స్ చేయటం, వంటలు చేయటం రాదు అనుకోండి, మనకి యూట్యూబ్ ఆన్ చేస్తే ఎన్ని రకాల వంటలు వస్తున్నాయండి, ఎన్ని రకాల స్నాక్స్ వస్తున్నాయి, తయారు చేసుకోవాలి కానీ ఓపుకోండి. కాబట్టి ఒకసారి మనం మన పిల్లల కోసం, మన కుటుంబం కోసం ఒకసారి ఆలోచించుకొని చిన్న చిన్న పనులు నేర్చుకున్నాం అనుకోండి, మనము హెల్తీగా ఉంటాము, మన కుటుంబము హెల్తీగా ఉంటుంది. ఆటోమేటిక్గా డబ్బులు కూడా నిలబడతాయండి. ఎందుకంటే ఆరోగ్యం లేకపోతే డబ్బులు ఉండవు కదా. మనం ఆరోగ్యంగా ఉంటేనే ₹1 సంపాదించుకోవడానికి ట్రై చేస్తాము, అంతే కదండి. ఇక్కడ నేనైతే ఇది డీప్ ఫ్రై కాబట్టి ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వాడుతున్నానండి. అంటే మేము సాధారణంగా కర్రీస్లో మామూలుగా నువ్వుల నూనె, పల్లీల నూనె ఇవే వాడతాము. డీప్ ఫ్రైకి అనుకోండి, ఆ పల్లీల నూనె కానీ నువ్వుల నూనె కానీ బాగోవు, అంటే పొంగిపోతాయి అన్నమాట. అందుకని ఇక్కడ నేను సన్ఫ్లవర్ నూనె అయితే వాడుతున్నాను. మనకి ఎంత ఆయిల్ కావాలంటే అంత ఆయిల్ని ఈ విధంగా అయితే వేసుకోవాలి.
ఇలా వేసుకుని ఇప్పుడు నేనైతే తయారు చేసుకున్నటువంటి పప్పు చెక్కల్ని అయితే వేస్తున్నానండి. పప్పు చెక్కలు అంటే చకోడీలు అనమాట. ఈ చకోడీల్ని ఎప్పుడైనా సరే లో ఫ్లేమ్ మీదే మనము కాల్చుకోవాలండి. ఎందుకంటే లోపల ఉడకదు. లేదంటే హై ఫ్లేమ్ మీద పెట్టేస్తే బయటికేమో మాడిపోయినట్టు ఉంటుంది, కానీ లోపల క్రిస్పీగాను గుల్లగాను ఉండదన్నమాట. కాబట్టి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్కి తిప్పాలి. ఆ సైడ్ కూడా ఒక 10 నిమిషాలు కాలిన తర్వాత అప్పుడు ఒకసారి హై ఫ్లేమ్ పెట్టి మనము ఒక 2 నిమిషాలు కాలిన తర్వాత తీసేసుకోవడమేనండి. హై ఫ్లేమ్ పెట్టడం వల్ల ఏంటంటే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పేర్చకుండా ఉండడం కోసం లాస్ట్లో హై ఫ్లేమ్ అనేది పెట్టాలన్నమాట. ఇది అందరికీ పిండి వంటలు చేసే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. చూడండి ఇలా వస్తాయి అన్నమాట పైకి. ఇలా పైకి వచ్చినప్పుడు మాత్రమే మనము రెండో వైపుకి తిప్పుకోవాలి. అంతేకాని ముందే గరిటె పెట్టేసి మనం తిప్పినట్లయితే ఈ చకోడీలు అనేవి విరిగిపోయే ఛాన్స్ ఉందండి. అంతే, టేస్ట్ అయితే ఏం మారదు, కాకపోతే చకోడీలు విరిగిపోతాయి అన్నమాట. అదొకసారి చూసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు పిండి అయితే వేశాను కదండి. 1 కప్పు పిండికి నాకు ఎన్ని చకోడీలు వచ్చాయో తెలుసా అండి? ఇంచుమించు ఒక 46-47 చకోడీలు అయితే వచ్చాయండి. అలానే లాస్ట్న చకోడీలు చేయగా కొంచెం పిండి మిగిలిపోతే వాటిని పొడవుగా ముక్కల కింద కట్ చేసి అవి కూడా వేసేసాను. అవి ఒక 10-15 వచ్చాయండి. తక్కువలో తక్కువ మొత్తం అన్నీ చూసుకుంటే నాకు ఒక 50కి పైనే చకోడీలు అయితే వచ్చాయండి. ఇదే మనం బయట కొనుక్కున్నాం అనుకోండి, ప్యాకెట్ ఈజీగా ఒక 50 రూపాయలు ఉంటుంది. అందులో మహా అయితే ఒక 20-25 చకోడీలు ఉంటాయి అంతే. పైగా కాకనూనెతో చేసినటువంటి చకోడీలు కావచ్చు, ఎందుకంటే మనం ఎలా చేస్తామనేది చూడం కాబట్టి ప్యాకింగ్ తీసుకున్నప్పుడు మైదా పిండి చకోడీలు కావచ్చు, అది ఏదైనా సరే మనం చూడం కాబట్టి మనకు సరిగ్గా అవగాహన ఉండదు. అదే కనుక మనం ఇంట్లో కేవలం 1 కప్పు బియ్యం పిండి అండి, అలానే ఒక 4-5 స్పూన్లు పచ్చిశనగపప్పు అంతే, అలానే ఒక 1/2 కేజీ ఆయిల్ ఉంటుందండి అంతే. అంతకు మించి అయితే దీనికి పెద్దగా ఖర్చు ఏమీ అవ్వలేదు. చూసారా ఎంత గుల్లగా వచ్చాయో? పైగా ఇందులో మనం కలర్స్ ఏమి వెయ్యం కాబట్టి న్యాచురల్గానే ఉంటాయి. అంటే పసుపు కలరు లేదంటే కారం వేస్తాం కాబట్టి కొంచెం ఏదైనా కలర్ ఏమన్నా రెడ్ కలర్లోకి వస్తే రావచ్చు, లేదంటే ఎక్కువ పసుపు వేస్తాం కాబట్టి పసుపుగానే ఉంటాయి. అదే మనం బయట కొనుక్కున్న చకోడీలు ఎర్రగా ఉంటాయండి. ఫుడ్ కలర్ రెడ్ కలర్ వేస్తూ ఉంటారు కాబట్టి ఎర్రగా ఉంటాయి. కావాలంటే ఫుడ్ కలరు మనం కూడా ఇంట్లో వేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వేగాయో, అంటే చేతులు కాలుతున్నాయి వేడివేడిగా ఉన్నామోలని. ఇలా ఈ విధంగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చక్కగా ఇంటిల్లిపాది తినచ్చు, ఆరోగ్యంగా కూడా ఉండొచ్చండి. అలా అని చెప్పేసి ఇప్పుడు ఈ ఆయిల్ అయిపోయింది కదా, ఇందులోనే గారెలు వేసేద్దాం, రేపు ఇందులోనే పూరీలు పొంగించేద్దాం అంటే కుదరదండి. ఈ ఆయిల్ని అన్నిసార్లు హీట్ చేయకూడదు అనమాట. నేనైతే ఏం చేస్తానంటే ఈ ఆయిల్ని అయితే పాడేయలేను. ఈ ఆయిల్ని ఏం చేస్తానంటే ఒకసారే వాడతాను. ఇది అయిపోయిన తర్వాత ఒక స్టీల్ డబ్బాలోకి అయితే తీసేస్తానండి. తీసేసి టిఫిన్స్లోకి వాడేస్తానండి. అంటే దోశలు వేసుకున్నప్పుడు, చపాతీ కాల్చినప్పుడు ఈ ఆయిల్ వాడేస్తూ ఉంటాను. దానికి పెద్దగా పట్టదు కదా, 1 స్పూను 2 స్పూన్లే వేస్తాం కాబట్టి ఈ ఆయిల్ అనేది అలా వాడుకుంటాను అనమాట. ఎందుకంటే మనం ఒకసారే హీట్ చేసాం. ఇప్పుడు ఈ 55 చకోడీలు వేయించడానికి మాత్రమే వాడామండి ఆయిల్ని. మళ్ళీ సెకండ్ టైం ఇందులో గారెలు వేయించడం కానీ పూరీలు పొంగించడం కానీ ఇలాంటివి ఏమీ చేయలేదు కాబట్టి నేను టిఫిన్స్లోకి అయితే వేసేస్తాను. చాలామంది ఏంటంటే ఈ ఆయిల్ వేస్ట్ అయిపోతుంది అన్న ఉద్దేశంతో ఇందులోనే మళ్ళీ గారెలు వేసేస్తారు, లేదంటే పూరీలు పొంగిస్తూ ఉంటారు. కాబట్టి అది అంత మంచిది కాదు కాబట్టి నేనైతే ఇలా టిఫిన్స్లోకి వాడేస్తానండి. అలా అని చెప్పి 1/2 కేజీ ఆయిల్ తీసుకెళ్ళి బయట పడేయాలంటే మనసు కూడా ఒప్పదు కదా, ఎందుకంటే ఆయిల్ కూడా తక్కువ రేట్లో అయితే లేదు. అలా అని మరిగించిన దాన్నే మరిగించింది అలా అయితే మనం వాడుకుంటలేదు కాబట్టి జస్ట్ ఒకసారి మరిగించి మిగిలింది ఏం చేస్తున్నామంటే టిఫిన్లోకి వాడుకుంటున్నాం అంతే కదా. ఏదో గుడ్డు కన్నా మెల్లనయము అని చెప్పేసి ఇలా ట్రై చేస్తూ ఉంటానండి. కొన్ని పెద్ద చకోడీలు కూడా చేద్దాము అని చెప్పేసి ట్రై చేస్తున్నాను. పెద్ద చకోడీలు కూడా వచ్చాయండి. ఇది పిండి కలుపుకోవడం కొంచెం తెలిసి ఉండాలండి, లేకపోతే ఈజీగానే మనం చకోడీలు అనేది చేసేసుకోవచ్చు. పిండి కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే మనకి కొంచెం ఒక 2 ముద్దలైతే 2 ముద్దలు, 3 ముద్దలైతే 3 ముద్దలు, ఇలా మన చేతికి ఏ సైజు అయితే పడుతుందో చక్కగా ఆ సైజులో కలుపుకొని పెట్టుకోవచ్చు. ఎందుకంటే వేడి మీదే కలపాలండి పిండి. వేడి మీద కలిపితేనే మనకి పిండి లోపల ఉడుకుతుంది. అప్పుడు పచ్చివాసన లేకుండా చక్కగా చకోడీలు అనేవి చక్కగా వేయించుకోవచ్చు అండి. పిండి సరిగ్గా అంటే వాటర్ సరిపోకుండా పిండి సరిగ్గా ఉడకకుండా ఉందనుకోండి, మనకి కొంచెం పచ్చివాసన వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అయినా బియ్యం పిండే కాబట్టి అంత పచ్చివాసన రాదు.
అదే ఏ శనగపిండి అయినా యూజ్ చేసినట్లయితే కొంచెం పచ్చివాసన కింద అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ నేను కొన్ని పెద్ద సైజు చకోడీలు చేద్దాము అని చెప్పేసి కొంచెం పెద్ద సైజులో చేస్తూ ఉన్నానండి. ఇవన్నీ కూడా నేను పిండి వంటలు చేస్తూ ఉన్నప్పుడు నాకు తెలిసినటువంటి కొన్ని టిప్స్ అండి. అంటే అనుభవంలో అన్నీ తెలుస్తూ ఉంటాయి. నాకు కూడా పెద్ద వంటలేమీ రావు. నేను కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకుంటూ ఉంటున్నాను. అప్పుడప్పుడు కొన్నైతే అమ్మమ్మ వాళ్ళు నేర్పించినవి, అమ్మ నేర్పించినవి, అలానే వదినమ్మ నేర్పించినవి కొన్ని ఉన్నాయి. మిగిలినవి అయితే మాత్రం ఎక్కువగా యూట్యూబ్లోనే చూసి నేర్చుకుంటూ ఉంటాను. ఏముందండి, 1-2 సార్లు పోవచ్చు, సరిగ్గా రాకపోవచ్చు. కానీ ఖచ్చితంగా మూడోసారి ప్రయత్నిస్తే వంటలు అనేవి ఈజీగానే వచ్చేస్తూ ఉంటాయి. మనం అప్పటికప్పుడు ఎప్పుడైనా బయటికి వెళ్ళాల్సి వచ్చినా, ఎక్కడికైనా 2-3 రోజులు క్యాంపుకి వెళ్ళాల్సి వచ్చినా అలాంటప్పుడు ఇలాంటి పిండి వంటలు చేసుకొని తీసుకెళ్తే ఈజీగానే మనకి అయిపోతుంది. అలానే కాస్త ఎక్కువగా కూడా డబ్బాలో నిల్వ ఉంటాయి కాబట్టి, ఇవన్నీ ఎక్కువ రోజులు ఉంటాయి కాబట్టి మనం ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ అలాగే లైట్ వెయిటే కాబట్టి పట్టుకెళ్ళడానికి కూడా అనువుగా ఉంటుందన్నమాట. ఈరోజు ఎలాగో బుధవారం గురువారాల్లో నేను ఎక్కువగా స్నాక్సే చేస్తూ ఉంటాను కదా, మీ అందరికీ తెలిసిందే. నేను చాలాసార్లు చెప్పాను, ఏ పనైనా సరే ఒక పద్ధతిగా ఒక ప్రణాళికగా చేసుకుంటానని కూడా చెప్పాను కదండి. బుధవారం గురువారం ఎక్కువగా నేను స్నాక్స్ ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే ఇలా నిల్వ ఉండే స్నాక్స్ అండి. అంటే ఒక వారం లేదంటే 10 రోజులు ఇలా నిల్వ ఉండే స్నాక్స్ ఒక వారానికి సరిపడగా చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఒక వారం దాకా స్నాక్స్ కూడా ఉండదన్నమాట. ఇలా చేస్తూ ఉంటే మనకి కూడా వంటలు అలవాటు అవుతాయి, హెల్తీగాను తిన్నట్టు ఉంటుంది. డబ్బులు కూడా పెద్ద ఎక్కువగా ఖర్చు అవ్వండి. ఎందుకంటే బయట స్నాక్స్ కొనుక్కుంటే ఈ పూటకు కొనుక్కుంటాం, లేదా 2-3 రోజులకు కొనుక్కుంటాం, అంతే కదా. దానికే 200-300, 400, 500 కూడా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇలా సింపుల్గా ఇంట్లో చేసేసుకున్నాం అనుకోండి, మహా అయితే 1-2 పోతాయండి. తర్వాత మిగిలినవన్నీ కూడా చక్కగా వచ్చేస్తాయి కదా. ఇక్కడ పిండి కలపడాన్ని మీకు చూపిస్తున్నానండి. ఆల్రెడీ చెప్పాను కదా, పసుపు, ఉప్పు, కారం, వాము ఇవి వేసాను. పిండి ఒక 2-3 సార్లు పొంగిన తర్వాత బియ్యం పిండి అయితే వేసేయాలండి. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే కొంచెం మైదా కూడా యాడ్ చేసుకుంటే చకోడీలు విరిగిపోకుండా వస్తాయి అన్నమాట. పిండి కలుపుకునేటప్పుడు నీళ్ళు మరుగుతుంటాయి కదండి, ఆ నీళ్ళల్లో కొంచెం నూనె వేసుకుంటే కనుక పిండి అనేది మనకి ముక్కలు అవ్వకుండా కరెక్ట్గా, అంటే ఒక చపాతీ ముద్ద ఎలా అయితే కలుపుకుంటామో అలా వస్తుందన్నమాట. చూడండి, ఇలానే మనం ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇక్కడే కొంచెం టైం పడుతుంది. ఇది మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. ఇక్కడ లో ఫ్లేమ్లో అయితే మంట పెట్టాలి. ఈ పిండి కలపడం వస్తే ఎన్ని చకోడీలైనా చేసేసుకోవచ్చండి. చాలా ఈజీనే. కాకపోతే స్టార్టింగ్ కొంచెం కొత్త కాబట్టి కొంచెం ఇబ్బంది పడతారండి కలపడానికి. అంటే కొంచెం ఈ వాటర్లో ఇది ఉడకాలి, అలాగే ఉండలు కట్టకూడదు. అలానే ఈ తెల్లగా ఉన్న పిండి అంతా కూడా మొత్తం కవర్ అవ్వాలన్నమాట. అప్పుడే మనకి చకోడీలు మంచిగా వస్తాయి. మనం ఇవి చూసుకోవాలి. లో ఫ్లేమ్ మీద పెట్టి బాగా కలపాలి. ఇక్కడ పిండి కలిపేటప్పుడు ఏంటంటే కొంచెం చేతులు నొప్పి వస్తాయండి. ఎందుకంటే గట్టిగా అయిపోతుంది కదా పిండి ఉడికి. అలాంటప్పుడు కొంచెం చేతులు నొప్పి వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా కేర్ఫుల్గా కలపాలి పిండి. ఇలా పిండి కలపడం వచ్చేస్తే చకోడీలు ఎన్నైనా చేసుకోవచ్చండి. ఇలా ఒక 2-3 నిమిషాలు కనుక పిండిని కలిపినట్లయితే మనకి చక్కగా చకోడీలు చేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోతుంది. కాస్త చల్లార్చనిచ్చి, అంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం పిండిని అయితే మెత్తగా కలుపుకోవాల్సి ఉంటుందండి. మన చపాతీ పిండి ఎలాగైతే కలుపుకుంటామో అలా కలుపుకోవాల్సి ఉంటుంది. చపాతీ పిండి ఇలా కలుపుకున్న తర్వాత చక్కగా ఇలా చకోడీలు అయితే చేసేసుకొని చక్కగా వేయించుకొని కొంచెం చల్లారిన తర్వాత డబ్బాలోకి పెట్టేసుకోవడమే. ఇలా ఈజీగా స్నాక్స్ ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. నాకు దీనికి ₹1 ఖర్చు పెట్టలేదండి. అన్నీ కూడా ఇంట్లోనే ఉన్నాయి. బియ్యం పిండి, పసుపు, ఉప్పు, కారం, వాము, నూనె, గ్యాసు ఇవన్నీ కూడా ఇంట్లోనే ఉంటాయి కాబట్టి నెలకొకసారి తెచ్చుకుంటాం కదండి. వాటితో ఇలా చక్కగా మనం స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. మరి మీ అందరికీ కూడా అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను. మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.